హలో హలో సార్ పాస్టర్ గారు నమస్కారం అండి. పాస్టర్ గారు నేను ట్రైన్లో ఉన్నా, మళ్ళీ మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. అయ్యగారు అయ్యా అయ్యగారు అయ్యా నేను బిషప్ని మాట్లాడుతున్నా. బిషప్నండి, బిషప్ని కేఏ పాల్ వాళ్ళ మేనేజర్ మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీరు కొంచెం బయటకు రండి సార్, మీకు ఒక విషయం చెప్పాలి, కొంచెం బయటకు రండి. అదే అయిపోయింది, ఫోన్ చేయను, నేను ట్రైన్లో ఉన్నా. ఆ నెంబర్ చెప్పండి, కేఏ పాల్ గారు మేనేజర్ అండి, వాళ్ళ నెంబర్ చెప్పండి. కేఏ పాల్ గారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు మనకి. అదే అయిపోయింది, ఫోన్ దయచేసి ప్లీజ్, నేను ప్రార్థన ఉన్నాను. ఓ పని చేయండి, ఆ అయ్యగారి నెంబర్ చెప్పండి, ఆయన చేస్తాం. తమ్ముడు అయ్యగారి నెంబర్ రాసు, మన అయ్యగారి నెంబర్ చెప్పండి. ఏ గారు మీ అయ్యగారు పాస్టర్ గారి నెంబర్ చెప్పండి. మీ పాస్టర్ గారి నెంబర్ చెప్పండి సార్, మీరు పేర్లో ఉంటే. మా పాస్టర్ నంబర్ మీకు ఎందుకండి? అయ్యో నేను కేఏ పాల్ మేనేజర్ అండి. మంచిదే, మేనేజర్ అన్నప్పుడు మా పాస్టర్ పేరు దాని ఆనంద్ కుమార్. ఆయన నెంబర్ ఇస్తే మేము మాట్లాడతామండి. ఆయనకి ఇస్తున్నాను, మాట్లాడండి అయితే. హలో అయ్యా ప్రైజ్ లార్డ్ అండి. అయ్యా నేను కేఏ పాల్ గారి మేనేజర్ అండి. నాకు కొంచెం అది కొంచెం ఇబ్బంది, కొంచెం బయటకు రారా, కొంచెం పక్కకు రారా సార్. పర్లేదు చెప్పండి, ఎక్కడున్నారు మీరు? సార్ సార్ హలో చెప్పండి. చెప్పండి సార్. అయ్యా మా బెంగళూరు సార్ నేను ఉంది ఇప్పుడు. అయితే అయ్యా మంది ఒక ఫెలోషిప్ ఒకటి ఉందండి పాల్ గారిది. ఏంటంటే ఒక 70 మందిని సెలెక్ట్ చేసి సన్మానం చేస్తున్నాము. దానికి సంబంధించి ఫోన్ చేశానండి. చెప్పండి. మీరు కొంచెం బెంగళూరు రావాల్సి ఉంటుంది వీలైతే. ఫ్లైట్ అవన్నీ మేమే వేస్తాము. తర్వాత అంటే దానికి ప్రోత్సాహంగా మేము ఒక 1,50,000 అమౌంట్ కూడా ఇస్తున్నాం. అంటే కొంచెం బాగా పెద్ద సేవ చేసే సేవకులకి. దానికి సంబంధించి మీకు ఫోన్ చేసాం అయ్య గారు. అదే అయ్యా, మీకు నేను మా మేనేజర్ కూడా ఫోన్ చేస్తారండి. అమౌంట్ ప్రైజ్ మనీ ఉంటుంది, మీకు సన్మానం ఉంటుంది అయ్య గారు. అయ్యా అయ్యా మీరు రాగలరా? ఇంకొకటి మీ తరపున ఎవరైనా ఉన్నారండి ఇంకా? ఉన్నారండి. వాళ్ళ నెంబర్ ఒకరిద్దరు నెంబర్లు ఇవ్వండి, రాసుకుంటాము. వీలైతే వాళ్ళు కూడా పిలుద్దాం. ఒకసారి నెంబర్ చెప్పండి మా కుర్రోడు. SMS పంపిస్తాను. ఒక్కసారి అయ్యారు, ఒక్కసారి నెంబర్ చెప్పండి, కొంచెం రాసుకుంటాము. అంటే దీంట్లో చూసి చెప్పాలి సార్ నేను. చూడండి, ఏం పర్లేదు, చూడండి ఒకసారి చూడండి అయ్యగారు, ఒకసారి చూసి చెప్పండి. ఒక నెంబర్, 2 నెంబరు అట్లాగే చూస్తున్నారా? చూస్తున్నానండి. చూడండి చూడండి, కొంచెం పక్కన రండి సార్, వినపట్లేదు మాకు. ఎవరో ఏడుస్తున్నట్టున్నారండి. హలో అయ్యా చూడండి, చెప్పండి. హలో అయ్యారు. 630 630 211 211 13 13 03 03. ఏం పేరు సార్? బ్రదర్ రాజేష్. ఇంకెవరండి? 4 నెంబర్ ఏమండి?
ఇంకొక వేరే ఇద్దరు ముగ్గురు చెప్పండి, మనం సెలెక్ట్ చేసి పిలుద్దాం దాన్ని. అయ్యా ఇంకిద్దరు ముగ్గురు పేర్లు చెప్పండి, సెలెక్ట్ చేసి పిలుస్తాం మేము బెంగళూరు. అయ్యగారు ఇద్దరు ముగ్గురు పెద్ద పాస్టర్ నెంబర్ ఇవ్వండి, సన్మానానికి సంబంధించి పిలుస్తున్నాం అనమాట. అది పెద్ద పాస్టర్ నెంబర్లు ఇవ్వండి. సరే సరే అండి, నేను ఇప్పుడు ఈ నంబర్ మెసేజ్ పెడతానండి. నెంబర్ మెసేజ్ అంటే మా పిఎం ఉన్నారు, ఇదే చెప్పండి అయ్యారు, మేము రాసుకుంటాము, ఏం పర్లేదు, నో ప్రాబ్లం. పాస్టర్ గారు ఏమైతుంది సార్? అక్కడ ఏమైనా చనిపోయారా లేకపోతే దయ్యం? లేదు, ప్రార్థన లేదు బాబు, ప్రార్థన అంటే మేడం గారు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. లేదు మాస్టర్ గారు ఉన్నారా అండి లైన్లో? ఉన్నానండి. థ్యాంక్స్ అండి. సెవెన్ 7095 ఓకే 29 ఓకే 7389. 7389. ఏం పేరండి? అబ్రహం. ఒక్క నిమిషం అండి. ఈయన పెద్ద పాస్టేనండి? పెద్ద పాస్టేనా సార్? మళ్ళీ సార్ నెంబర్ చెప్పండి. 709. ఒక్క నిమిషం. వేరే నెంబర్ తీసేయండి మళ్ళీ, ఒక నిమిషం. చెప్పండి, మళ్ళీ చెప్పండి. 70952 70952 97389. 97389. సార్ ఈ నెంబర్ పెద్దగా వచ్చింది. నెంబరు 11 అంకెలు వస్తుంది. 97389. తమ్ముడు నేను ఒకసారి చెప్తాను చూడు. 7095297389. అంతే. అబ్రహాం గారా? అవునండి. ఇంకెవరున్నారండి పెద్ద పాస్టర్లు? 63013 63013 83 878 87 878 అండి. 878. ఏం పేరు? ప్రేమ్ రాజ్. ఇంకా అంతే అండి. సరే, ఈ ప్రేమ్ రాజు నెంబరు 630138387 అంతే. ఈ ప్రేమ్ రాజు ఇతను. ఇప్పుడు మన పాస్టర్ గారు ఎప్పుడు ఫ్రీ ఉంటారండి? పాస్టర్ గారు ప్రార్థన అయినాక ఫ్రీగా ఉంటారా? ఆయనతో మాట్లాడాలి, కొంచెం డేట్లు అవి చెప్పాలి. తప్పకుండా. ఏ టైం చేయమంటారు అయ్యారు? ఆఫ్టర్ 10 చేయండి అయ్యా. ఆఫ్టర్ 10. ఆఫ్టర్ 10. ఓకే ఓకే, గుర్తుపెట్టుకొని చేస్తాం. మీ పేరు? నా పేరు ఎల్విన్ బర్నబాస్. ఏమండి? అయ్యా నా నంబర్, ఈ నంబర్ అయితే ఎందుకే? ఏమండి? మాకు వేరే పాస్టర్ ఇచ్చారండి. మేము ఏంటంటే అయ్యారు కే పాల్ గారి మేనేజర్. ఆయన ఏంటంటే ఒక 75 మెంబర్స్ కి పాస్టర్ కి, మంచి పాస్టర్ కి సన్మానం చేయాలని మేము అనుకున్నాం. దానివల్ల ఏంటంటే మంచి పేరున్న పాస్టర్ని వెతుకుతున్నాం. అది విషయం. మంచి సేవ చేసే వాళ్ళని, మంచి పేరున్న వాళ్ళని వెతుకుతున్నాం అయ్యారు. అది వేరే పాస్టర్ గారు మీ నెంబర్ ఇచ్చారు. అవునా? ఈ నంబర్ నేను ఒక సాక్షినండి, సాక్షిగా తిరుగుతున్నాను ప్రాంతాలు. ఎన్ని వచ్చా నాకు తెలియదు. నేను ఎటువంటి పాస్టర్ కాదండి. సాక్షా మీరు? ఓకే 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 ఓకే. మీరు సాక్ష్యం పంచుకుంటున్నారా? తిరుగుతానండి, సాక్ష్యం పంచుకుంటాను పలు ప్రాంతాల్లో.
ఏంటండి ఏం జరిగింది మీ ఓకే ఓకే పర్లేదండి. పోనీ మీ అయ్యగారు ఒకసారి నెంబర్ చెప్పండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. అయ్యగారికి ఫోన్ చేసి ఆయనకి సన్మానం చేస్తాం, మీరు కూడా రండి బెంగళూరు ఒకసారి. ఒకవేళ ఖాళీగా ఉండి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు నాకు కొన్ని డేట్లు ఉన్నాయి సాక్ష్యానికి. సాక్ష్యానికి డేట్లు ఉన్నాయా? ఈ నెల మొత్తం ఉన్నాయా? అయిపోయినాయా? ఉన్నాయండి, బాగానే ఉన్నాయి వెళ్ళాలి. అయ్యగారు నెంబర్ చెప్పండి, మన పాస్టర్ గారి నెంబర్ చెప్పండి, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదు. హలో, ఇప్పుడు అయ్యగారు మీ అయ్యగారు అండి, మీ పాస్టర్ గారిది. ఒక్క నిమిషం. చెప్తున్నారా? చెప్తున్నా, రాసుకో. ఒక్క నిమిషం. హలో, 98498 01 733. సార్ 9849801 సార్. ఏం పేరండి మన పాస్టర్ గారి పేరు? ఆనందా? ఆనంద్ పాస్టర్ గారు. ఓకే అయ్య గారు, ఓకే అయ్య గారు. సరే మీకు చేస్తాంలేండి, మీకు రేపు చేస్తాం మార్నింగ్. ఒకసారి మీ సాక్ష్యాన్ని మాకు చెప్పండి అయ్య గారు. అయ్యారు ఒకసారి యూట్యూబ్ లో విజయవాడ బ్యాక్ బేస్ అని కొడితే నా పాత పేరు అయ్యేది మీకు చాలా వస్తాయి అంటే గొప్ప కాదు అని చెప్తున్నాను. అంతే యూట్యూబ్ లో ఏమన్నా మీకు కొరత వచ్చిందని ఆ మాట చెప్తున్నాను. సరేనా, ఉంటాను. మీకు మార్నింగ్ ఫోన్ చేస్తాను అయ్య గారు, మిమ్మల్ని వాక్యం వినండి కొంచెం. మార్నింగ్ మనం కలిసి ఆ సాక్ష్యాన్ని పంచుకుందాం కులంగా. నా సాక్ష్యం కూడా మీతో చెప్తా. జంప్ పర్వాలేదులే, స్టార్ట్ చేద్దాం. చాలా నెంబర్లు వచ్చినాయి కదా. అవును, మరి అట్లుంటే యాక్టర్ రాసుకొని. ఓకే, మీరు ఎట్లా ఇప్పుడు చేద్దామా రేపు చేద్దామా? రేపు చేద్దాం. నాకు ఇప్పుడు బోల్డ్ పనులు ఫోన్ చేస్తా ఉన్నారు తమ్ముడు. కానీ మరి